ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు ఆ బౌలింగ్ కి ప్యాట్ కమిన్స్ తోడబోతున్నాడు. అండ్ అభిషేక్ శర్మ టీ20s లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నాడు. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఒక రేంజ్ లో టాప్ లో ఉన్నాడు. తనతో పాటు ఎస్ఆర్హెచ్ నుండి ఏకంగా ముగ్గురు ప్లేయర్స్ టాప్ 6 లో ఉన్నారు. ఈశాన్ మలింగా అయితే బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్ హాల్ 4 వికెట్ హాల్ తీసి సెకండ్ హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ టాపిక్స్ గురించి. ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ 3 మ్యాచ్ లో బౌలింగ్ తోనే గెలిచారని చెప్పాలి. ఎందుకంటే ముందు మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ బాగానే ఆడారు, కానీ స్కోరింగ్ డిఫెండ్ చేయలేకపోయారు. కానీ లాస్ట్ 3 మ్యాచ్ లో అపోనెంట్ టీం ని 200 లోపే కట్టడి చేశారు. ఎలాంటి టైంలో ప్యాట్ కమిన్స్ వస్తే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కెప్టెన్ గా తను రావడం టీం కి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఎల్ఎస్సీ తో మ్యాచ్ లో హర్షల్ పటేల్ కి 4th ఓవర్ ఇవ్వడం చాలా బ్యాక్ ఫైర్ అయింది. అండ్ తన ఆ మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశాడు. అండ్ ఎల్ఎస్సీ బ్యాటర్ మీద తనకు మంచి రికార్డ్ అయితే ఉంది. డీసీ తో మ్యాచ్ లో నితీష్ రన్స్ లీక్ చేసిన తనకైతే 4 ఓవర్స్ బౌలింగ్ ఇచ్చాడు. కానీ హర్ష దూబేకి అండ్ శివం కుమార్ కి ఫుల్ కోట బౌలింగ్ ఇవ్వలేదు. ప్యాట్ కమిన్స్ వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. కానీ ప్యాట్ కమిన్స్ ప్లేయర్ గా ఎలా ఆడతానది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తను చాలా కాలం క్రికెట్ ఆడలేదు. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో అభిషేక్ శర్మ డీసీ తో మ్యాచ్ ముందు టాప్ 15 లో కూడా లేడు. కానీ ఒక్క మ్యాచ్ తను టాప్ ప్లేస్ కి వచ్చేసాడు. తన 7 మ్యాచ్ లో ఏకంగా 323 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 53 గా అండ్ స్ట్రైక్ 215 గా ఉంది. తను ఏకంగా 27 సిక్స్ కొట్టాడు. అండ్ ఇది హైయెస్ట్ గా ఉంది. నెంబర్ 2 లో క్లాస్ ఉన్నాడు. తన 7 మ్యాచ్ లో 320 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 53 గా అండ్ స్ట్రైక్ 53 గా ఉంది. అండ్ నెంబర్ 6 లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. తన 7 మ్యాచ్ లో 238 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 34 గా అండ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 188 గా ఉంది. అభిషేక్ అయితే టీ20 లిస్ట్ లో రోహిత్ శర్మ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. టీ20s లో రోహిత్ శర్మ 8 సెంచరీలు కొట్టాడు. అండ్ ఇప్పుడు అభిషేక్ 9 కొట్టాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా 9 కొట్టాడు. ప్రెసెంట్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని ఈక్వల్ చేశాడు. ఇంకో సెంచరీ కొడితే విరాట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. పర్పుల్ కప్ రేస్ లో ఈశాన్ మలింగా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. తన 7 మ్యాచ్ లో 12 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా 3 or 4 వికెట్స్ ఇస్తే తన టాప్ ప్లేస్ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఎస్ఆర్ఎస్ నుండి ఎవరైనా ఆరెంజ్ క్యాప్ ఆర్ పర్పుల్ క్యాప్ విన్ అవుతారు లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన వాళ్ళు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.